రాగి సంకటి ఇది అత్యంత పోషకాహారం. ఇందులోని కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిని సాధారణంగాను కారపు కర్రీస్, పప్పులు, సూపులు లేదా చట్నీలతో తింటారు. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది నాన్ వెజ్లో అయితే చాలా సూపర్ ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. నేనైతే 1 కప్పు రైస్ తీసుకున్నాను. 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాను. ఒక బౌల్లోని 1 లీటర్న్నర వరకు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ వేడయ్యి మరిగాక అది మంచిగా మరిగాక ఈ రైస్ నానబెట్టుకుని అందులో వేయాలి. ఈ రైస్ని మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది అలా ఉడకడానికి. అందులో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 100% ఉడకనిచ్చాను. 100% ఉడికాక ఈ రాగి పిండిని కొంచెం అందులో వేయాలి. కలపకూడదు. ఒక 5 మినిట్స్ వరకు కలపద్దు. అలా 5 మినిట్స్ తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి. అలా 5 మినిట్స్ తర్వాత కలుపుకున్న తర్వాత దాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు ఎందుకు చేస్తానంటే ఎక్కువసేపు వేడిగా ఉండడానికి. ఇది నాన్ వెజ్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది వీక్లీ 1 టైం అయినా కంపల్సరీ తినాలండి. మీరు కూడా ట్రై చేయండి గైస్.